చిట్యాల మండలంలో నవాబుపేట చలివాగుపై నిర్మించిన చెక్ డ్యాంకు గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి గండి కొట్టారు. చిట్యాల మండలం నవాబుపేట గ్రామంలో చలివాగుపై నిర్మించిన చెక్ డ్యాంను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి పగలగొట్టారు. చెక్ డ్యాం కింద టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల రైతుల పొలాలకు నీరు అందుతుంది. పంట చేతికొచ్చే సమయంలో చెక్ డ్యాంకు గండి కొట్టి నీటిని వృధా చేయడంతో తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. చిట్యాల మండలం నవాబుపేట గ్రామ రైతులు నివాసిని. నాకు ఈ వాగు ఒడ్డు ప్రక్కన కౌలు తీసుకొని ఒక 4 ఎకరాల మేల్ ఫీమేల్ నాటేసిన. అయితే ఈ చెక్ డ్యామ్ ప్రారంభమై ఒక 1 ఇయర్ అవుతుంది అంత పూర్తి అయ్యి. అప్పటి నుండి ఒక 2 కిలోమీటర్ల పైన దీనిది ఫ్లో ఆగిపోయింది. మాకు ఈ భూగర్భ జలాలు పెరిగినాయి, నీటి మట్టం కూడా మంచిగా సరిపోయింది. ఇప్పుడు అనుకోకుండా మరి ఈ కిందికి సంబంధించిన రైతులు దుండగులు మరి వాళ్ళు ఏ రకంగా ఈ బ్లాస్టింగ్ పెట్టి పేల్చిండ్రో ఈ నవాబుపేట, చిట్యాల, ఇటు అంకుశాపురం, ఇటు బద్దోన్పల్లె, మూలపల్లి రైతులు ఈ మన ఈ వరి సాగు అవసరాలకు మంచిగా భూగర్భ జలాలు పెరిగినాయి, మంచిగా నడిచింది. ఇప్పుడు 3 ఫీట్ల వరకు ఆ బ్లాస్ట్ పెట్టి పేల్చిండ్రు. ఇప్పుడు ఆ నీళ్లు మొత్తం ఫ్లోర్ డౌన్ అయిపోయినాయి. ఇప్పుడు సంబంధిత అధికారులు వచ్చి చూసిండ్రు, కానీ దాని ఇమ్మీడియట్లీ దాన్ని ఇసుక బస్తాలు వేసి ఆపితేనే మాకు నీళ్ళు ఆగుతాయి. లేకపోతే మళ్ళీ మేము పై నుండి నీళ్ళు ఎప్పుడు వస్తాయని చూడవలసిన ఆశ ఏర్పడుతుంది. కావున సంబంధిత అధికారులు స్పందించి ఈ దుండగుల మీద తక్షణమే చర్యలు తీసుకొని మరి ఇటువంటి చర్యలు ఇంకోసారి కూడా జరగకుండా మరి ఇట్లాంటి బ్లాస్ట్ పెట్టి పేల్చిండ్రు. మరి ఇంకో 2 రోజులకు వచ్చి మళ్ళీ ఇంకా 4 ఫీట్ల కిందికి పేలుస్తారు, ఇంకా నీళ్ళు అందుతలేవని. ఇమ్మీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకొని దుండగులను మీరు ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేయాలని నా యొక్క విజ్ఞప్తి. స్థానిక సహకార సంఘ డైరెక్టర్. ఈ చెక్ డ్యామ్ కింద మీద చెక్ డ్యామ్ మీద దాదాపు ఒక 500 ఎకరాల విస్తీర్ణంతో సాగు చేయబడుతుంది. మరి వరి కూడా ఇప్పటికీ ఆరుగాలం పండించి మేము కొత్త దశలో ఉంది. ఇప్పుడు నీళ్ళు కావాల్సిన సమయం ఇది. ఈ నీళ్ళు కావాల్సిన సమయంలో కొంతమంది దుండగులు వచ్చి మా చెక్ డ్యామ్ను బాంబు బ్లాస్టింగ్ తోటి, అంటే ఇది ఒక ఘోరమైన చర్య. ఇది ఎవరు హర్షించదగిన చర్య కాదు. సరే, వాళ్ళకి నీళ్లు కావాలంటే పైనుంచి తెచ్చుకొని ప్రజాప్రతినిధులతో అయితేనేవి రైతులతో మెప్పించి మరి కింది తీసుకోవాల్సిన సమయం ఇది. ఈ సమయంలో మీ కష్టకాల సమయంలో మా నీళ్లు ధ్వంసం చేసి బ్లాస్టింగ్ తోటి చేసి రాత్రి ఎవరు తెలియని పడుకున్న సమయంలో నీళ్లను బయటికి తరలించి మా పొలాలను ఒక ఎడారిగా మార్చి మాకు దీని కిందనే వ్యవసాయం చేసుకుంటాం. దీని కింద మాకు ఒక 5 ఎకరాల వ్యవసాయం ఉంది. మరి ఇది పోతే మాకు ఈ నీళ్లు పోతే మాకు వేరే ఆధారం లేదు. కావున దీన్ని తక్షణమే వాళ్ళు ఎవరైతే చేసిందో వాళ్ళను పట్టుకొని శిక్షించి మళ్ళీ సకాలంలో మరమ్మతు చేసి మళ్ళీ వినియోగం తేవాలని మేము అధికారులను కోరుతున్నాం. చెక్ డ్యాం కు గండి కొట్టారన్న విషయం తెలుసుకున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు చెందిన అధికారులు గురువారం సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. వెంటనే తాత్కాలిక మరమ్మతు పనులు చేయిస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బసవప్రసాద్ అన్నారు. చెక్ డ్యాం ని డ్యామేజ్ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. బసవప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇరిగేషన్ డివిజన్ నెంబర్ 1 భూపాలపల్లి. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ చెక్ డ్యామ్ను బ్రేక్ చేశారని మాకు తెలియవచ్చింది. ఈ లాస్ట్ నైట్ కొంతమంది తెలియని వ్యక్తులు ఈ చెక్ డ్యామ్ను డ్యామేజ్ చేయడం జరిగింది. వాళ్ళ కిందికి వాటరు పోవడం లేదనే ఉద్దేశంతో వాళ్ళు డ్యామేజ్ చేయడం జరిగింది. దీనిపై మేము ఏమంటే రెస్పాండ్ కావడం మా ఏఈడీఎల్ తోటి, మా టీం తోటి, లస్కర్స్ తోటి వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ చెక్ డ్యామ్ కట్టి లాస్ట్ ఇయర్ జూన్లో కంప్లీట్ అయిపోయిందండి. ఇది పోతుగల్లు చెక్ డ్యాము. దీని కింద 5 విలేజెస్ ఉంటాయి. పోతుగల్లు, నవాబుపేట, చిట్యాల, బద్దంపల్లి, మన ఇంకో విలేజెస్కు మనకు నీళ్లు అవడమే కాకుండా 2.5 కిలోమీటర్స్కి నీళ్లు అవడమే కాకుండా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ 2000 ఎకర్స్ వరకు కూడా వాటర్ రీఛార్జ్తో పాటు ఇరిగేషన్ అవుతుంది. దీన్ని కొంతమంది ఇది ఇంతకుముందు ఈ చెక్ డ్యామ్ కట్టకముందు నీళ్లు అనేది ఫ్రీగా వెళ్ళిపోయేటి ఉండేది. ఈ చెక్ డ్యామ్ కట్టడం వల్ల రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ పెరిగింది, ఆయకట్టు కూడా మంచిగా వస్తుంది. రైతులు కూడా సంతోషపడే స్థితిలో కొంతమంది తెలియని వ్యక్తులు ఈ వాటర్ని కిందకి సరిపోవట్లేదనే ఉద్దేశంతో కిందకి తీసుకొని వెళ్ళడం, దానికి మాకు తెలియవచ్చింది. మేము ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు ఎవరైతే పర్సన్స్ని ఐడెంటిఫై చేసి
కేసు పెట్టడమే కాకుండా దీన్ని మా ఎయిర్ ఆఫీసర్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వర్క్ను కూడా త్వరలోనే రెక్టిఫై చేపిస్తాం. ప్రస్తుతానికి శాండ్ బ్యాగ్స్ వేసి నీళ్లు ఆపుతాము ఈరోజు. తర్వాత ఈ వాటర్ తగ్గిన తర్వాత దాన్ని రెస్టోర్ చేసి దానిపైన మనము పూర్తి స్థాయిలో గతంలో చెక్ డ్యామ్ ఎలా అయితే ఉంది నీళ్ళు అవుతుందో అలానే మేము చర్యలు చేపట్టడం జరుగుతుంది.